ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయంలో సంఖ్యాకాండం 22 అధ్యాయం 17 ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. నేను నీకు బహుఘనత కలగ చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నారు, బహుఘనతను కలగ చేస్తాను. ఆమేన్. ఈ మాటలు మనుషులు మాట్లాడట్లేదండి, దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటల్ని కనుక మరి మనం పట్టుకుంటే మన బ్రతుకులు మార్చిపడతాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానంతో ప్రార్థన చేయండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవా, బహుఘనతను కలగ చేసే దేవుడో కదా, నన్ను స్థిరపరచే వాగ్దానం ద్వారా నన్ను బలపరచు, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఆయా ప్రతి విషయంలో నేను ఇప్పటికే చాలా వేదన పడుతున్న నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి నాకు ఇంత భయంకరమైన ఇబ్బందులు అని. కానీ ఈ వాగ్దానం ద్వారా నేను ఎంతగానో బ్లెస్ అవుతున్నానయ్యా, నన్ను బలపరచండి, నా ఎడల గొప్ప కార్యం చేయమని ప్రార్థించండి. అంతే, ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు, గొప్ప ఘనతను తీసుకొని రాబోతున్నారు. ఏంటి అవమానం, నిందలు కదండి, ఇలా ఎన్నోసార్లు అనుకుంటున్నాం కదా. అన్నిటిని చూస్తున్న దేవుడే మరొకసారి ఆయన ఉన్నానని మరి ప్రతి ఒక్కరితో మాట్లాడడానికే, ప్రతి ఒక్కరిని బలపరిచి ఉన్నతమైన స్థితిలో నడిపించడానికే ఉదయకాల సమయం ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. రిసీవ్ చేసుకుందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.